కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం హాజరైన అతిథుల నేతలంతా కలిసి పట్టణంలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీని చేపట్టారు. దేశంలోని మన రాజ్యాంగ సంస్థలను బలహీనపరచడానికి చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని నేతలు పిలుపునిచ్చారు. మతతత్వ విభజన ప్రతీకార రాజకీయాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి మోడీ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని, దాన్ని కాంగ్రెస్ శ్రేణులు సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. రాజ్యాంగ పరిరక్షణకై జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమం పట్ల నేతలు అవగాహన కల్పించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల మేరకు ఆదిలాబాద్ నియోజకవర్గ సమావేశానికి అబ్జర్వర్గా విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మరియు నా తోటి సీనియర్ అబ్జర్వరు తయార్ బిన్ అహ్మద్ గారికి మరియు ఇన్ఛార్జ్ అయినటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారికి, భోజన్న గారికి, చాలామంది ఇక్కడ నాయకులు ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున మరి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయాలనే దాంట్లో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఓన్లీ ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ సమావేశం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ సంఘాల అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ఆదేశం ఏమిచ్చామంటే అధిష్టాన వర్గం ఏదైతే తెలియజేసిందో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, మరో దశాబ్ద కాలం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి అని చెప్పంటే ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలి. కమిట్మెంట్ తోటి కార్యకర్త ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసినప్పుడే మనం అది అనుకునేది సాధిస్తామని చెప్పి తెలియడం జరిగింది. దానికి నిన్నటి వరకు ఇక్కడ ఆదిలాబాద్లో కార్యకర్తలు ఎలా ఉన్నారో తెలియదు, కానీ ఈ రోజు నుంచి మాకు ఒక నమ్మకం కలిగింది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. భవిష్యత్తులో ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా అవన్నింటినీ కూడా హస్తగతం చేసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. కాంగ్రెస్ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలను ఐక్యం చేయడానికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి మీటింగ్ మొదటి సమావేశం జరిగిన తర్వాత ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నేను కానీ, నాతో పాటు సహచర అబ్జర్వర్ సత్యనారాయణ గారు కానీ, ఈ నియోజకవర్గ బాధ్యులు కంది శ్రీనివాసరెడ్డి గారు కానీ, అదేవిధంగా డిసిబి బ్యాంక్ చైర్మన్ భోజిరెడ్డి గారు, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని 2 గంటలుగా ఈ నియోజకవర్గంలో మండల స్థాయి, బ్లాక్ స్థాయి అధ్యక్షుల నియామకం జరగడానికి అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ కొరకు ఈరోజు పోటీ పడుతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు ఆదిలాబాద్ నియోజక